మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుతున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడికి మనం గమనించినప్పుడు దావీదు భక్తుడు ఏకోజామున లేచి ప్రభువులో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువులో మొరపెడుతున్నాడు. అయ్యా, నా అర్థధ్వని అయ్యా, ప్రభువా, నీ సన్నిధిలో ఏ క్రియలు బట్టి నేను దూరం అయిపోతాను అయ్యా, ఏ సమస్యను బట్టి ప్రభువా నీకు దూరం అయిపోతాను ప్రభువా. యా, ఉదయకాల సమయంలో నేను చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించయ్యా, నన్ను నడిపించయ్యా, నా కన్నీటి తుడు ప్రభువా, నీకే స్తోత్రమయ్యా. శత్రువుల నుంచి, సమస్యల నుంచి ప్రభువా అయ్యా, నేను పెట్టే ప్రతి మొరను ఆలకించి నాకు జవాబు దయచే ప్రభువా. కృప చూపించు నా తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో నిలబడే ఆ భాగ్యాన్ని దాయిచ్చేయమని. ప్రియ దేవుడి బిడ్డ, ఆర్తధ్వని ఉదయకాలాన్ని ఏకోత్సాహం లేచి ప్రభువును మొరపెడుతూ ఉన్నాడు. వేదనతో, కన్నీటితో మొరపెడుతున్నాడు. తనకు కలిగిన సమస్యలు, తనకు కలిగిన బాధ, తను ఏ విధంగా ప్రభు నడిపించాల విధానాన్ని బట్టి ప్రభువులో, దేవా, నా అర్థధ్వనివా, నాకు సహాయం చేయవా, ఆకాశమందు నువ్వు తప్పకెవరున్నారు ప్రభువా అని ఏకోత్సాహాన్ని ప్రభువులో తన కంఠధ్వని, తన స్వరాన్ని ప్రభుకి వినిపిస్తూ ప్రభువులో, ప్రభువా నా మొరలికించయ్యా, అయ్యా నా దుఃఖాన్ని చూడు ప్రభా, నా వేదనను చూడు ప్రభువా అని ప్రభువులో మొరపెడుతున్నాడు. ప్రియదేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు తను కలిగిన వేదన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తను కలిగిన బాధను జ్ఞాపకం చేసుకుంటూ అర్థిస్తున్నాడు, రోధిస్తున్నాడు. అయ్యా, అయ్యా, సమాధానం దయచేయ్యా, నెమ్మది దయచే ప్రభా. ఇదిగో నీ కృప నాకు కావాలి ప్రభా, నీ ప్రసన్నత నాకు కావాలయ్యా, నీ ప్రత్యక్షత నాకు కావాలి ప్రభా అని తను జరుగుతున్న సమస్యలు బట్టి, ఎంటాడుతున్న శత్రు భయాన్ని బట్టి, తను కలుగుతున్న వేదన బట్టి ఏకోనే ఉదయకాల సమయంలో ప్రభువులో మొరపెడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో నువ్వు ఏ అర్థధ్వని మధ్య ఉన్నవో, ఏ కేకల మధ్య ఉన్నవో, ఏ కోన ఉదయకాలం లేచి ప్రభువులో మొరపెట్టగలిగితే, ఏ కోన లేచి ఆయన పాదాలు పట్టుకోగలిగితే, నా దేవుడు నీ అర్థధ్వని ఆలకించి, నీ రోదన ప్రభు చూసి, నీ కన్నీటికి నా దేవుడు జవాబు దయచేసి ఆయన శక్తివంతుడు. ఏ అర్థధ్వనిలో నువ్వు ఉన్నావు చూడండి. హన్నాను మనం గమనించినప్పుడు ప్రభువులో బహు దుఃఖాకాంతురాలయ్యి ఏడుస్తూ ప్రభువులో ప్రార్థన చేస్తుంది. అయ్యా, నేను గొడ్రాలుగా ఉన్నానయ్యా, అయ్యా నాకు నింద తొలగించు ప్రభా, నా నింద తొలగించయ్యా, నా నింద తొలగించు ప్రభా. అయ్యా, ఒక మగబిడ్డను దయచే ప్రభా, మగబిడ్డను దయచే ప్రభా. చూడండి ఆ అర్థధ్వని, ఆమె కన్నీరు, ఆమె వేదన, ఆమె పెడుతున్న మొరని అక్కడున్న దైవచనుడు దేవుడిని. ప్రియదేవుడి బిడ్డ, నీవు యెహోవాలో ఏదైతే మొరపెట్టావమ్మా, నీ మొర ఆలకించి ఆయన జవాబు దయచేశాడు. కనుక దేవుని యొక్క మందిరంలోకి విలపిస్తుంది, దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి కన్నీరు పెడుతుంది, దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రభు యొక్క పాదాలు పట్టుకొని విలపిస్తూ ఉంది. ఈ వాక్యం నీ జీవితంలో కూడా ప్రభువును విలపించగలిగితే, నీవే అర్థధ్వనిలో ఉన్నవో, ఏ సన్నిధిలో దుఃఖకాంతురాలుగా దుఃఖిస్తూ వేదనతో ఏ సమస్యలు నిన్ను అంటాడుతున్నాయో, అవి అవమానాలు, నిందలు నీ జీవితంలో కలుగజేసి దుఃఖకాంతురాలుగాను ఉన్నవేమో, దుఃఖాకాంతులుగాను ఉన్నవేమో. ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభువు సన్నిధిలో నువ్వు అర్థధ్వని చేయగలిగితే, నువ్వు ప్రభువులో మొరపెట్టగలిగితే, ఎవరెవరి దగ్గర మొరపెట్టావేమో, ఎవరెవరిని వేడుకున్నవేమో అది నిష్ప్రయోజనంగా మారిందేమో, ఉదయకాల సమయంలో ఏకునే ప్రభువును మొరపెట్టగలిగితే,
ప్రభు యొక్క పాదాలు పట్టుకోగలిగితే, ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే, ఇదిగో ఆయన యొక్క ప్రకాశమైన వెలుగుతో నిన్ను నింపి నీ మొక్కల సంతోషాన్ని దయచేయబోతున్నాడు ఆయన. కనుక ఆ నిందను, అవమానాలను తొలగించి ఆమె ఏదైతే కోరుకుందో మగబిడ్డను దయచేయమన్నట్టుగా ఒక మగబిడ్డను దయచేశాడు. ఉదయకాల సమయంలో ఏ యొక్క కొదువుతో నువ్వు ఉన్నావో, ఏ సమస్యతో నువ్వు, ఏ ద్వారములు మూయబడ్డ పరిస్థితులు ఒకవేళ నీ జీవితం కొనసాగుతుందో, ఏకం లేచి ప్రభువుని అడుగు, ప్రభు యొక్క పాదాలు పట్టుకో, ప్రభువులో ప్రార్థన చెయ్యి, ప్రభువులో మొరపెట్టు. ఉదయాన్నే లేచి ఏకం లేచి ప్రార్థించే అనుభవం ఒకవేళ నీ జీవితంలో లేదేమో, ప్రభువులో కన్నీరు పెట్టే అనుభవం నీ జీవితంలో లేదేమో, ప్రియ దేవుడి బిడ్డ అలవాటు చేసుకో. ఎక్కువనే ఉదయకాలం లేచి ప్రభువును అర్థధ్వని చేయగలిగితే, ప్రభువును ప్రార్థన చేయగలిగితే, నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భవిష్యత్తు కొరకు ప్రభువును ప్రార్థన చేయగలిగితే, నీ అర్థధ్వని ఆలకించి, ఇదిగో నీ కన్నీటి ప్రభు ఆలకించి ఆయన జవాబు దయచేటుకో శక్తివంతమైన దేవుడు ఆయన. ఏ కొను లేకపోతున్నావా? ఉదయకాల సమయంలో ఆయన పాదాలు పట్టుకోలేని స్థితిలో నువ్వు ఉన్నవా? ప్రభువా నన్ను మార్చయ్యా, నాకు ప్రార్థన దయచేయ, ఏ కూన ప్రభువా నీ చల్లని మొరపెట్టే అనుభవం దయచేయ. ఇక్కడ అంటున్నాడు దావీదు, ఏ కూన ప్రభువులో మొరపెడుతున్నాడు, ఏ కూన ప్రభువులో కన్నీరు పెడుతున్నాడు. నా అర్థధ్వనిలయ్యా, అయ్యా ఈ దినమంతా నీ కృప నాకు కావాలయ్యా, ఈ దినమంతా నీ క్షేమం నాకు కావాలయ్యా, నీ కాపుదల నాకు కావాలి ప్రభువా. ప్రభువులో మొరపెట్టు. ఏం పెట్టిన మరణ ప్రభు ఆలకించి, ఏం అర్థధ్వని ఆలకించి ఆమె ద్వారం తెరిచిన దేవుడు. నువ్వే అర్థధ్వని ఉన్నవో, ఏ సమస్యను ఉన్నవో, ఏ దుఃఖాకాంతురాలుగా నీ జీవితంలో అన్ని ద్వారాలు మూయబడి అటు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను అన్ని విషయాలు నష్టపోయినవేమో, కోల్పోయినవేమో, దుఃఖాకాంతురాలుగా మారిపోయావేమో, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభువుని అడుగు. అన్న జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ప్రభు చేయటం శక్తివంతుడు. చూడండి, మన ప్రభు యేసుక్రీస్తు కూడా ఆ గెత్సేమనే ఆ చోటుకు వచ్చిన తర్వాత యేసు ప్రభు కూడా మరణం అంతవరకు వేదన, దుఃఖాకాంతుడిగా మారి ప్రభువులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వేదన మరణం వరకు కన్నీటితో ప్రభువులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుడి బిడ్డ, నా ప్రభువుని యేసుక్రీస్తు అనిర్దోషి, ఏ పాపం లేనివాడు. ఇందుకు నా ప్రభు మరణ వేదన అక్కడ అనిపిస్తున్నాడు, ఇందుకు ఆయన మరణ వేదన అనిపిస్తూ ఉన్నాడు. ప్రియా, నీవు నేను ఆ మరణంలోకి వెళ్ళకూడదని, ఆ బాధ నీవు నేను అనుభవించకూడదని, ఆ దుఃఖంలోకి మనం వెళ్ళకూడదని నా ప్రభువైన యేసుక్రీస్తు అదే నువ్వు ఆ రాత్రి ఆ ప్రభు సన్నిలో మరణం వరకు, మరణమంతా దుఃఖాక్రాంతులయ్యి తండ్రి సన్నిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దీన్ని తీసివేయమని మరలా అంటున్నాడు. నీ చిత్తం నెరవేర్చబడాలి ప్రభువా, తండ్రి నీ చిత్తం నెరవేర్చబడాలి అని తండ్రి అంత మొరపెడుతున్నాడు. మరణమంతా వేదన చెందుతున్నాడు. ప్రియదేవుడి బిడ్డ, కారణం ఏంటంటే, ఇదిగో నీ అర్థధ్వని తీసివేయటకు నా దేవుడు ఒక పాపిగా మార్చబడ్డాడు. ఒక పవిత్రుడైన దేవుడు పాపిగా మార్చబడ్డాడు. ఒక గ్లాసు నిన్ను దరిద్రుడిగా మార్చబడ్డాడు, నిన్ను నన్ను ధనవంతుడు చేయటం కోసం. ప్రియ దేవుడి బిడ్డ, ఒక పేదవాడిగా మార్చబడ్డాడు, మన పేదరికం తీసివేసి ధనవంతుడిగా మార్చటం వరకు. వస్త్రహీనుడిగా మార్చబడ్డాడు, నిన్ను నన్ను ఘనపరచడం వరకు. కనుక నువ్వు ఏ అర్థధ్వనిలో ఉన్నావో, నీ కొరకు నా కొరకు ఆయన మరణ వేదన చెంది శిలువకు అప్పగించి మరణించి తిరిగి 3వ దిన పునరుద్ధారణకు లేచిన సర్వోన్నతమైన దేవుడు, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్నాడు, నీ మధ్య ఆయన ఉన్నాడు. నీ అర్థధ్వని ఎంతున్నాడు, నీ ఆర్థిక సమస్య చూస్తున్నాడు, నిన్నెంటాడుతున్న అనారోగ్యం చూస్తున్నాడు, నిన్నెంటారు కోర్టు సమస్యలు, ఇదిగో నిన్నంటారు నిరుద్యోగ సమస్య. ఏ అర్థధ్వనితో నువ్వు ఉన్నవో, ప్రియ దేవుడి బిడ్డ, గర్భం మూయబడ్డ పరిస్థితి, తన కుటుంబంలో శుభకార్యాలు జరగని పరిస్థితుల్లో ఏ అర్థధ్వని, సరైన ఉద్యోగం లేక, సరైన వ్యాపారం నష్టం, అన్ని విధాలు నష్టపోయి కోల్పోయి, ఇదిగో పాపం నుంచి విడిపించబడలేక, ఇదిగో పాపంలో చిక్కుపోయి దాని నుంచి బయటికి రాలేక అర్థధ్వనిలో ఉన్నవేమో.
పాదాలు పట్టుకో. నీ కొరకు నా కొరకు ఆయన మరణించిన దేవుడు. నీ పాపాలు నా పాపాలు ప్రభు ఆయన అప్పగించుకున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీ జీవితాన్ని అప్పగించుకో. నీ జీవితానికి అప్పగించుకో. సర్వోన్నతమైన దేవుడు నీ అర్థధ్వనిని ఆయన విడిపించి నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వాలని, నీ జీవితంలో ఆనందాన్ని ఇవ్వాలని, ఇదిగో నీ పేదరికాన్ని తొలగించాలని, ఇదిగో నీ ఆర్థిక పరిస్థితి తొలగించిన ఆ దేవుడు నిన్ను ఘనతగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ధనవంతుని చేరు కోసము ఆ శిలువలో దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఎంత అర్థధ్వని, మరణం వరకు ఏడిచాడట ప్రభు సన్నిధిలో. ఆ శిలువ దర్శనాన్ని, ఆ శిలువను జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుడు పెట్టినంత నా తండ్రి ఆ వేదన పడ్డాడు. నువ్వు కూడా ఎంత వేదన పడుతున్నావో, నువ్వు ఎంత కృంగిపోతున్నావో, నా ప్రభు అన్నీ మన కొరకు ఆయన అప్పగించబడ్డాడు. ఆయన సన్నిధి నువ్వు రాగలిగితే, ఆయన సన్నిధిని మొరపెట్టగలిగితే నీ అర్థధ్వని ప్రభు ఆలకించి, నీ రోదన ప్రభు చూసి, నీ అంగలార్పుల ప్రభు చూసి నీకు గొప్ప విడుదల దయచేటు కొరకు ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఉదయకాల సమయంలో ఎక్కువజామునే ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుందో. ఆయన పాదాలు పట్టుకుని నీ జీవితంలో ఎన్ని కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఎందుకు మౌనంగా ఉంటున్నావు సహోదరా సహోదరి? ఆయన కృపను ఎందుకు దూరం చేసుకుంటున్నావు? ఉదయకాల సమయం లేచి ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, ఆయన ప్రసన్నతను గెలుగలిగితే, ఆయన సన్నిధిలో ప్రతి మేలును ఆశీర్వాదం నింపి నీ అర్థధ్వని తీసేసి, నీ దుఃఖాన్ని తీసేసి, నీకు ఒక మంచి ఆరోగ్యాన్ని, ఒక సమాధానాన్ని, ఒక నెమ్మది దయచేసి నేను వర్తిల్లింపు చేయాలని కోరుకుంటున్నాడు. ఇంతవరకు ఒకవేళ అనుభవం నీ జీవితంలో లేకపోతే, అయ్యా ఏ కూలేసి నేను మొరపెట్టి అనుభవం దయచే ప్రభా, ఏ కూలి నీ వైపు చూసే అనుభవం నాకు దయచే ప్రభా, అయ్యా నాకు ఈ సమస్యను చిడిపించగాని యువతకాల్సిన ప్రార్థన చేయగలిగితే, నీ ఎటువంటి అర్థధ్వనిలో ఉన్నావో, ఎటువంటి భయంకర వేదనను ఉన్నావో, భయంకర దుఃఖంతో కన్నీటితో ఇదిగో 4 కోల మధ్య నలిగిపోతున్నావు, నా దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ రోదన ప్రభు చూస్తున్నాడు. ఆయన నువ్వు ఏ విషయంలో విలపిస్తున్నావో వాటన్నిటికీ నా దేవుడు ఆయన జవాబు దయచేనుగాక. యువతకాల సమయంలో నువ్వు విశ్వసించగలిగితే ఇదిగో నీ కొరకు ప్రార్థన చేస్తుండగా నీ అర్థధ్వని దేవుడు ఆలకించి, నీ కన్నీటి ప్రభు దూర్చి నీ జీవితంలో నా దేవుడు ఆనందాన్ని ప్రభు కలుగు చేయనుగాక. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాల స్వామి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో నీ అర్థధ్వని నిని నీ దుఃఖం నాట్యంగా మారుస్తానని చెప్పిన దేవానికి స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ప్రభా ఏ దుఃఖ కాంతులుగాను, ఏ వేదనతో ప్రభా ఏ కోసం నిశలో ప్రార్థన అడుగుతున్నారు ప్రభా, అయ్యా వారికి జవాబు దయచే ప్రభానికి స్తోత్రమయ్యా. వారి అనారోగ్యాన్ని బట్టి, వారు ఎంటాడుతున్న ఆర్థిక సమస్యలు బట్టు ప్రభా సమాధానం నెమ్మదిలేని స్థితిలో తండ్రి ఒకవేళ కన్నీటి వేదనతో ఉన్నారు ప్రభానికి స్తోత్రాలయ్యా. అన్న లేక గర్భఫలం లేక ప్రభా రోదనతో ఉన్నారు ప్రభానికి స్తోత్రాలు స్వామి. వారు ఏ దుఃఖంతో వేదనతో ఉన్నా తండ్రి, ఏ సమస్యలతో ప్రభా ఇది అసాధ్యం అనుకున్న ప్రభా ఇదిగో నీ సన్నిధి చేరి ప్రార్థన చేస్తుండగా నా తండ్రి, నీ సన్నిధిలో మొరపెడుతుండగా ప్రభా వారి మొర ఆలకించి జవాబు దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.